ప్రభుత్వ భూములు, దేవాలయ భూములు కార్పొరేషన్ పరిధిలో అన్యాక్రాంతమయ్యున్నాయి. వాటి మీద అధికారులు చూసి చూడనట్టున్నారు. కాబట్టి మీరు చొరవ తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమే దగ్గరుండి ఆ స్థలాలు ఎక్కడున్నాయి, వాటి సర్వే నెంబర్లు ఏంది అనేది చూపిస్తాము అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే రోజు నారాయణ గారు కూడా మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. భూములు ఆక్రమణదారుల కబ్జాలో ఉన్నాయి సార్. మీరు అవి ఎన్ని రోజుల లోపల వాటిని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ప్రజా ప్రయోజనాలకి ఏ రకంగా వాటిని ఉపయోగించబోతున్నారు అని ప్రతిపక్ష నాయకులుగా మాకు చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి, ముఖ్యంగా పత్రికా మీడియా సోదరులకి తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మీ మాట మీద మాకైతే నమ్మకం లేదు సార్. ఎందుకంటారా? మాట ఇచ్చి మీరు మాట మీద నిలబడటం లేదని మేము అంటూ ఉన్నాం. ఎందుకనంటే ఈ మధ్య బర్మాషల్ గుంటలో పేదల ఇళ్లని హడావిడిగా సాయంత్రానికి ఖాళీ చేయమని చెప్పినప్పుడు మీరు స్పందించలేదు. వాళ్ళకి ఎక్కడ కూడా గూడు చూపించి ఖాళీ చేయాలన్నటువంటి చర్యని మీరు చేపట్టలేదు. మా నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారులతో మాట్లాడి, అప్పటికే అక్కడ ఒక చనిపోయినటువంటి మరణం చెందినటువంటి వ్యక్తి కూడా ఉన్నారు, ఆ కుటుంబాన్ని కూడా ఏకాఏకాన ఖాళీ చేయమంటే గ్రీవెన్స్లో కలెక్టర్ గారిని మాట్లాడి ఆ కుటుంబాలన్నిటినీ కూడా ఆదుకుని వాళ్ళకి ఎక్కడొక చోట షెల్టర్ చూపించే వరకు ఖాళీ చేయించకుండా చర్యలు చేపట్టినటువంటి ఘనత మా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ గారైనటువంటి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికే దక్కింది. మీరు 60 ఇళ్లకు ఒక సాధికార కమిటీ అని వేశారు. 60 ఇళ్లలో ఏం జరిగినా వాళ్లే ముందుకొచ్చి నాకు చెప్పాలి అన్నారు. మరి వాళ్ళని అడగండి సార్, ఎక్కడెక్కడ భూములు కబ్జా అయి ఉన్నాయి, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, ఎవరు వాటిని అమ్ముకుంటున్నారు? ప్రభుత్వం ఎక్కడన్నా ఇస్తే ఒక పేదవాడికి 1 సెంటు భూమి ఇచ్చింది సార్. 1 సెంటు భూమిని పొందకుండా 1 అరెకరాకి పట్టా చేయించుకున్నారంటే దాన్ని ఏమంటారు సార్? అవన్నీ కూడా అధికారులు నిమ్మకి నీరెత్తినట్టున్నారు. వాళ్ళందరినీ పిలిచి రివ్యూ మీటింగ్ పెట్టి, మీ దగ్గర ఆల్రెడీ లిస్టు ఉంది కదా సార్, మీ దగ్గర ఉంటేనే కదా ఆక్రమణలో ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అని మీరు మాట్లాడారు. కాబట్టి ఎన్ని రోజుల్లో మీరు ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు? ఎప్పటిలోపల ప్రజా ప్రయోజనాలకి ఆ భూముల్ని ఉపయోగిస్తారు అన్న విషయాన్ని మీరు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను.